The tragic death of a 20-year-old Nepali student, Prakriti Lam. बच्चों को आदमी खिला रहा है, पढ़ा रहा है, फ्री में बिठा के। तुम्हारे कंट्री का उतना बजट होगा, उतना बजट होगा। ప్రకృతి అనే అమ్మాయి అయితే నేపాల్ నుంచి అయితే చదువుకోనికి అయితే ఇక్కడ మన భువనేశ్వర్ ఇండియాకి అయితే వచ్చినది. ఇండియాకి వస్తే ఒక 1 మంత్ నుంచి కేకేఐటి అనే ఒక యూనివర్సిటీలో అయితే ఆమె చదువుకుంటున్నది. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే వాళ్ళ కేకేఐటి యూనివర్సిటీలో ఒక అబ్బాయి అయితే చాలా 1 మంత్ నుంచి హరాస్మెంట్ చేస్తున్నాడని చాలామంది లెక్చరర్స్కి వీళ్ళకి వెళ్ళి కంప్లైంట్ అయితే చేసింది. ప్రిన్సిపల్కి కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు. 1 మంత్ నుంచి ఒక కంప్లైంట్ బాక్స్లో కూడా మెసేజెస్ వెళ్తూనే ఉన్నా కూడా ఏం పట్టించుకుంటలేరు అక్కడ ఫ్యాకల్టీస్ వాళ్ళు. ఏంటంటే మీ జీపీఐటీ ఎంత, మీది అసలు మీ కంట్రీ నుంచి మీరు చదువుకోవడం మా గొప్ప ఏడికి వచ్చి మా కంట్రీలో మొత్తం ఇక్కడ వచ్చి మొత్తం సెటిల్ అయిపోతున్నారు, మా వల్ల మీకు మొత్తం ఫ్రీ యూనివర్సిటీస్ వస్తున్నాయి, అది ఇదని మొత్తం ఒక టాపిక్ అయితే మొత్తం ఆమెకు డిప్రెషన్లో వెళ్ళి తీసుకెళ్ళిపోయినారు మొత్తం అక్కడ లెక్చరర్స్. ఆ అబ్బాయి ఎవరైతే మొత్తం అక్కడ అబ్యూజ్ చేస్తున్నాడో అమ్మాయికి, ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ అయితే ఒక లీడర్ అని చెప్పారు. ఆ లీడర్ ఏంటంటే అసలు వాళ్ళ డాడీ బీజేపీలో ఏదో సంథింగ్ మంచి పోస్టులు ఉన్నదని ఏదో ఒకటి చెప్పారు అందులో. అయితే ఆ అబ్బాయి అయితే మొత్తం చేసే వల్ల దానివల్ల అమ్మాయికి అయితే చాలా డిప్రెషన్లో వెళ్ళి అమ్మాయి అయితే సూసైడ్ చేసుకునేంత డీప్కి వెళ్ళిందంటే అనుకోండి మీరు. అక్కడ ఉన్న నేపాలీ స్టూడెంట్స్కి అయితే ఒక లెక్చరర్స్ ఏమంటున్నారంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, అసలు ఉండొద్దు ఇక్కడ, మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోండి, మీరు అసలు మా కంట్రీలో ఉండొద్దు, మీరు ఎక్కడ కంటే అక్కడ వెళ్ళిపోవాలా మా దగ్గర నుంచి అంటే వాళ్ళందరూ మొత్తం ప్రొటెస్ట్ చేశారు. మొత్తం ఒక 1500 మెంబర్స్ వరకు ప్రొటెస్ట్ చేశారు మొత్తం ఇండియా వాళ్ళు ఇంకా నేపాల్ వాళ్ళు కలిసి. అట్లా అంటారు, అసలు డివైడ్ ఎట్లా చేస్తారు మీరు అది ఇదని. దాని తర్వాతనైతే అక్కడ గవర్నమెంట్ కొద్దిగా డిసిషన్ తీసుకున్నాక బయట మీడియాలో మొత్తం వైరల్ అవుతుందని ఆపేసి మీరు అందరు ఇక్కడనే ఉండాలా, మీరు ఎక్కడ వెళ్ళే అవసరం లేదని ఒక టాపిక్ అయితే డైవర్షన్ చేశారు. కానీ కూడా మొత్తం అక్కడ స్టూడెంట్స్ మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్నారు. లెక్చరర్స్ కూడా ఏమంటున్నారంటే మీరు ఆ కంట్రీలో నుంచి ఇక్కడ వచ్చి మీరు చదువుకుంటున్నారు, అదే చాలా గ్రేట్ అనుకోండి, మీరు ఆ అమ్మాయి పీక్తే వీకింది, ఏం పర్వాలేదు, మీరు చదువుకోండి, మీకు ఫ్రీ యూనివర్సిటీ ఫ్రీ ఫుడ్ పెడుతున్నాం మేము ఇంతమందికి మీకు అని. అక్కడైతే ఫ్యాకల్టీ మొత్తం అదే చెప్తున్నారు. లెక్చరర్స్ కూడా చాలా అబ్యూస్గా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి బాడీ కూడా అసలు యాక్చువల్గా అసలు చూస్తే మొత్తం మనకు మాస్టర్ ఇలా తీసుకెళ్ళి మొత్తం అక్కడ మొత్తం చెక్ చేయాలి అమ్మాయి బాడీ అసలు యాక్చువల్గా ఏమైంది, ఎవరైనా చంపారా లేకపోతే ఏం చేశారని చూడాలి. ఏం చూడలేదు వాళ్ళు, డైరెక్ట్ ప్యాక్ చేసేసినారు, దాన్ని పక్కకు పెట్టారు. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయే టైంలో మొత్తం అక్కడ లోకల్ పిఎస్ వాళ్ళైతే మొత్తం ఎయిర్పోర్ట్లో వెళ్ళి అబ్బాయిని అయితే అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్ట్ కూడా కరెక్ట్ చెప్తలేరు అరెస్ట్ చేశారో లేదో అని. మీరైతే కొన్ని క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర, ఆ క్లిప్స్ అయితే నేను పెడతాను చూడండి. మొత్తం అక్కడ అమ్మాయిలు ఎట్లయితే చేస్తున్నారో అక్కడ నేపాల్ నుంచి వచ్చిన అమ్మాయిలు మన ఇండియాలో మొత్తం మన ఇండియా పేరు అనేది మొత్తం ఖరాబ్ చేసేస్తున్నారంటే ఈ మొత్తం ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళే. చూడండి వీడియో, కొన్ని వీడియోస్ నేను స్టార్టింగ్లో పెడతాను, ఇప్పుడు కూడా పెడతాను చూడండి. నా వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి. Who is now arrested for abetment of suicide. Over 500 Nepali students accused the university administration of failing to act on prior complaints. The situation escalated when the administration evicted the protesting Nepali students and shut down their hostels. The move triggered